లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పుచున్నాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకు సీట్లు వేసిరి. మరి దేవుడు మన కోసం ఈ లోకానికి మానవ రూపకంలో వెతికి వచ్చి మనల్ని రక్షించటానికి వచ్చిండు. వడ్రంగి పని చేసి ఎన్నో కష్టాలు పడ్డాగానైనా కానీ మనం 12 మంది శిశువుల్లో ఒకడు 39 నాణ్యములకి అమ్ముడు పోయి రాజులకు అప్పగించిండు. అయితే మనమైతే దేవుణ్ణి పాపములో తోసివేసినట్టే కదా. మన కోసం మన పాపములను రక్షించడానికి వచ్చినందుకే దేవుడికి మనం శిక్ష వేసినట్టే కదా. 39 నాణ్యములకి అమ్ముడు పోయిండు. కానీ దేవుడిని మనం మాత్రం దేవుడిని ఎందుకు మన కోసం వచ్చిండు కాబట్టికి దేవుడిని ఎందుకు పట్టియాలని అనుకోలేదు కదా. మనం దేవుడు మన కోసం సిలువ మోసి 39 కొరడా దెబ్బలు తిని మన కోసం నెత్తి ముళ్ళ కిరీటం కొట్టి మన కోసం ప్రక్రోబ్రల్లము నాటిన మనం పాపులం. మనమైతే ముఖము మీద ఉమ్ము వేసినాం. అయినా కానీ పలు బాధలు పెట్టినా కానీ దేవుడైతే నా కోసం బాధపడకండి, మీకోసం మీ పిల్లల కోసం మీరు బాధపడండి అని చెప్పిండు. కానీ నన్ను ఇట్లా పట్టించిండని అనలేదుగా దేవుడు. మనమైతే మన పిల్లల్ని ఎవరన్నా ఒక దెబ్బ కొట్టితే కానీ మనమైతే పంచాయతీ కురుకుతాం కదా. నా పిల్లల్ని ఎందుకు కొట్టినావు, ఎందుకు అన్నావు అని మనమైతే పంచాయతీ కురుకుతాం. కానీ దేవుడైతే మన కోసం మనం అమ్ముడు పోయి నాణ్యముల కోసం అమ్ముడు పోయినా కానీ దేవుడు పట్టించినా కానీ వీరేమి చేస్తున్నారో తండ్రి వీరెరుగరు గనక వీరిని క్షమించమని ఆ తండ్రి అడుగుచున్నాడు కదా. మనల్ని మీద కోపపడొచ్చుగా, దేవుడు పడలేదు. అయినా కానీ దేవుడు మనల్ని క్షమించిండు. అయినా కానీ మన పాప భారం అంతా మోసినా కానీ మన పాపాలన్నీ మోసినా కానీ మనమైతే ఆ దేవుడి వైపు చూడలేకపోతున్నాం. మన కోసం రక్తము కార్చినా 39 కొరడా దెబ్బలు తిన్నా అన్ని పలు బాధలు పడ్డా కానీ మనం దేవుడి కోసం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఈ లోకములో అనేకమైన విగ్రహాలనే పూజిస్తున్నాం కానీ నిజమైన తండ్రిని తెలుసుకోలేకపోతున్నాం మనం. అయినా కానీ తెలుసుకోవాలి, ఆ తండ్రి వైపు చూడాలి. మన పిల్లలైతే ఏదైనా తీట చెక్కలు చేసినా ఏమైనా చేసినా కానీ నా పిల్ల సక్కిడి కొత్తడు అనే కదా మనం సాదేది. ఆ దేవుడు కూడా మన కోసం నా బిడ్డ మారుతాడు, నా వైపు చూస్తాడు అని దేవుడు మనల్ని మన పాపాలన్నీ క్షమిస్తుండు. మన కుటుంబాల సమస్యలు మనం మోచుకోలేకపోతున్నాం కానీ ఈ లోక పాప భారం అంతా మన తండ్రి మోస్తుండు కదా. మనం ఎందుకు ఎరగట్లేదు, మనం ఎందుకు దేవుడి వైపు చూడట్లేదు? ఒక రాయిని తీసుకొచ్చి దానికి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయలు కొట్టి దేవుడాన్ని మొక్కుతుడు కానీ నిజమైన దేవుడిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ తండ్రిని మనం చూడాలి, ఆ తండ్రి వైపు చూడాలి. తండ్రికి మనం పుట్టి ఉన్న కానించి కూడా మనం గిట్టు వరకు చేసినా కానీ ఆ తండ్రి కూడా మనం తీర్చుకోలేము. కానీ మనం మారాలి. ఈ లోకంలో కూడా ఇంకా ఎందరో బిడ్డలు తెలుసుకునే భాగ్యం దయచేయాలి. మనం కానీ ఈ లోకం వైపు వాళ్ళు విగ్రహాలను పూజించే వైపు మనం చూడకూడదు. ఉన్న నలుగురు బిడ్డలమైనా కానీ మంచిగా దేవుడి వైపు ఉండి ఈ వాక్యానుసారంగా మనం నడిపించుకొని ఈ సిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆనాడు దేవుడు మన కోసం ఇంకా వచ్చి ఉన్నాడు. ఇంకా పరలోకం ఉండి దేవుడు మన కోసం మనం ఎంతో పాపలమైనప్పుడే అయినా మన కోసం మనకి క్షమించటానికి మనకి రక్షించటానికి దేవుడు వచ్చి ఉన్నాడు. ఆనాడు ఇక శిలువలో ఎక్కినప్పుడు రెండో మాటకి పలికిన మాట దేవుడు ఇటువైపు అటువైపు దొంగలు ఉన్నప్పుడు ఆ దొంగ దేవుడికి నేను కూడా నీతో పాటు పరలోకానికి వస్తాన్ని దేవుడికి అడిగినప్పుడు దేవుడు పరలోకాన్ని
ఇక తీసుకుపోతాడని ఆ దొంగలు కూడా ఇక నా అని ఒప్పుకుండు. మరి అన్నీ ఇక దేవుడు అంటే ఇంకా మన కోసమే ఇంకా పరలోకం రాజ్యానికి వదిలిపెట్టి ఇంకా సింహాసనానికి వదిలిపెట్టి ఇంకా మన కోసం మనం ఎంతో పాపలమైనా కూడా ఇంకా మన కోసమే వచ్చి ఉన్నాడు. మరి ఆనాడు అయితే మనం ముత్తాత పీతర్లు మరి ఏ నడకలో నడిచి ఉన్నారో, మరి ఏ దారికి నడిచి ఉన్నారో మనకైతే తెలియదు. మరి ఇప్పుడైనా యెహోవా పిల్లలు నాయన ఇక చంటి పిల్లల నుంచి ఇక వయసుకొచ్చే పిల్లలు కనుక మరి ఇక 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 పెద్దోళ్ళు నడిచే దారికి నడవకుండా మరి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకున్నా మరి నిజంగానే యేసయ్య మన కోసం మన పాపాల కోసం వచ్చి ఉన్నాడు. మన కోసం ఇంకా ఎన్నో రక్తాలు కార్చి ఇంకా చివరి రక్తం కనుక కార్చి మరి శిలువలో ఇంకా అలాడుతూ ఇంకా అందరు చూసి ఉన్నారు. ఇంకా చక్కగా ఇంకా మంచిగా బైబిల్ చూసి ఇంకా యెహోవా పిల్లలు ఇంకా మరి ఉన్నారు. మరి నిజమైన దేవుడని ఇంకా వాళ్ళు తెలుసుకోలేకున్నా మీరందరు ప్రార్థన చేయరి. మరి దేశం మీద ఎంతో ఘోరమైన పాపం ఉన్నప్పుడు ఇంకా నిజమైన దేవుడు తెలుసుకోలేక ఇంకా క్రైస్తవుల బిడ్డలని ఇంకా ఎంతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. మరి ఎట్లా యుద్ధం జరగకుండా ఇప్పుడు ఇంకా చంటి పిల్లల నుంచి ఇంకా పెద్దోళ్ళు అయిందనక ఇంకా బిడ్డల కొరకు ప్రార్థన చేయరి. ఎందుకంటే నిజమైన దేవుడు నిజంగానే ఉన్నాడు. ఇంకా మా తాతవాళ్ళు ముత్తాతవాళ్ళు ఏదో తెలియక ఇంకా ఆ విగ్రహాల వైపు చూసి ఉన్నారులే, కానీ అట్లాంటి కాదు, ఇంకా నిజమైన దేవుడు ఉన్నాడని ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయరి. మరి ఇంకా దేశం కొరకు ప్రార్థన చేయరి. ఇంకా సేవకుడు అయితే ఇంకా దేవుడు ఎంతో వాడుకుంటుండు. ఇంకా దేవుడు అయితే ఇంకా సేవకుడు ద్వారా ఎంతో మార్గంగా మాట్లాడుతున్నా కూడా ఇంకా ఈ ప్రజలు మరి ఇంకా మారలేకపోతున్నారు. మరి దేశాల కొరకు ఇంకా దినదినము రోజు ఇంకా ప్రార్థన చేయరి. మరి ఇంకా ఎవరు హంతకుడు కాకుండా ఎవరు శిక్షించకుండా ఇంకా నిజమైన దేవుడని వాళ్ళ కొరికే స్తుతించే ఇంకా అందరూ ప్రార్థన చేయాలి. మరి నైట్ అన్నగా పగలు అన్నగా ఇంకా సేవకుడు ఎంతో సేవ చేస్తున్నాగా ఇంకా ఇంతవరకు ఇంకా కాపాడుతూనే ఉన్నాడు దేవుడు. ఇంకా ఈ పాపలు అని అయితే తోసివేయట్లే, ఈ హంతకుడు అని అయితే ఇంకా వాళ్ళకి తోసివేయట్లే, కానీ అందరు నా బిడ్డలే ఇంకా ఎప్పుడైనా తెలుసుకుంటారనే ఇంకా దేవుడు అయితే మన కొరికే చూస్తుండు. ఇంకా మరి ఇక సేవకుడు కూడా ఇంకా వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేయరి అందరూ. ఇంకా మరి అందరూ బిడ్డల కొరకు ప్రార్థన చేయరి. ఇంకా మన కోసమే ఇంకా ఎంతో రోగి ఉన్నా ఎంతో పాపులం అయినా కూడా క్షమించేటకే ఇంకా వచ్చి ఉన్నారు దేవుడు. మరి ఆ దేవుడికి నేనే కృతజ్ఞతలతో చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు నాకు ఇచ్చిన 3వ మాటగా మరి ఇచ్చారు, దాన్ని వివరించడం జరుగుతుంది. యోహాను సువార్త 19:26 అధ్యాయం చదవండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. హల్లెలూయా. మరి తల్లి యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు మరి ఉదయం 9 గంటల నుంచి 9 గంటలకు సిలువ వేశారు. అప్పటిని 9 గంటల నుండి దాదాపు 6 గంటలు నరకయాతన అనుభవించారు. మరి యేసు ప్రభు వారు మరి ఎందుకు సిలువ వేయబడింది, దాని గురించి నేను 2 మాటలు చెప్తాను. మరి తల్లి ప్రేమ ఏందో దాని గురించి కూడా నేను వివరించడం జరుగుతుంది. ఆ సిలువ వేసినప్పుడు మరి అక్కడ చూసినట్టయితే తన సహోదరులు కూడా ఉన్నారు. ఆ సహోదరులు ఎవరు రాలేదు, కానీ మరి తల్లి అక్కడ ఉన్న ఆ 12 మందిలో ఉన్న శిష్యులు ఆయన యోహాను ఒక్కడు, ఆయన్ని పట్టుకున్నప్పుడు కనీసం 12 మంది శిష్యులు కూడా బారిపోయారండి. తర్వాత యోహాను
పాపం నిమిత్తము మరి గొడ్ల రక్తం ద్వారా కానీ కోళ్ళ రక్తం ద్వారా కానీ ఇంకెవరి ద్వారా రక్తం కానీ పాప విమోచన జరగదని దేవాదేవుడు తనకు తాను తగ్గించుకొని తండ్రి కుడి పార్శ్వన కూర్చోండాల్సిన అధికారాన్ని వదిలేసి కూడా తనకు తాను రిక్తునిగా దీనునిగా తగ్గించుకొని మరి ఈ లోకాన్ని ఈ భూమిపైన రావాల్సి వచ్చింది. మరి తన పరిశుద్ధమైన రక్తము చేత మన పాప విమోచన జరుగుద్దని తన అమూల్యమైన రక్తాన్ని, తన పరిశుద్ధమైన రక్తాన్ని ఒక నెత్తురు బొట్టు కూడా తన ఒంట్లో ఉంచుకోకుండా పూర్తిగా నేలపైన చిందించి మరి అంత శిలువ శ్రమలలో అంత శ్రమ అనుభవిస్తున్నప్పుడు దేవాది దేవుడు తను దప్పికొనుచున్నాననే మాట చెప్పడం జరిగింది. మరి దేవాది దేవుడు తన బాధ్యతను తన తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను ఏ విధంగా క్రమంగా జరిగించిండో అదేవిధంగా తండ్రి మనం గుర్తు చేసుకొని తండ్రి మనకిచ్చిన బాధ్యత నేను వచ్చేదాకా నేను చేయాల్సిన బాధ్యత ఇది అని మనకు ఒక బాధ్యత మరి ఇవ్వడం జరిగింది. తండ్రి మా బాధ్యతను ఏ విధంగా సక్రమంగా జరిగించాడో ఆ విధంగా మనం కూడా జరిగించుకోవాలని మరి ఇచ్చిన మాటలు దేవుడు ఇచ్చిన మాట దీవించును గాక. సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. చివరగా పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆది కాండము 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన 6 దినములు సృష్టిని సమాప్తం చేశాడు, 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. మొదటి సృష్టి సమాప్తం చేసి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. రోమీయులకు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ధర్మశాస్త్రం సమాప్తం చేశాడు. ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు కానీ దానిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని ప్రభువు చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రం సమాప్తం చేసి కొత్త నిబంధన కృపకాలమును దేవుడు మనకి ఇచ్చాడు. కొలసీలకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం 15. మన మీద పాప శిక్ష అంతా సిలువ మీద సమాప్తం చేశాడు. దేవుడు శరీరంలో మన శిక్ష అంతా పొందాడు. మనకు రావాల్సిన శిక్ష దేవుడు భరించాడు, సహించాడు, వహించాడు. దేవుడు మన శిక్ష అంతా కూడా కంప్లీట్ చేశాడు. యేసుక్రీస్తు నందు ఉన్నవానికి ఏ శిక్ష విధియో లేదు. యేసుక్రీస్తు శిలువల త్యాగం వలన, యేసుక్రీస్తు రక్తం చిందించడం వలన మనకు కొన్నిటి శిక్షను దేవుడు సమాప్తం చేశాడు. ఈ విధంగా మనకు మొదట సృష్టి సమాప్తం ఈ లోకానికి సృష్టించడానికి సృష్టి సమాప్తం చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ధర్మశాస్త్రం ఈ లోకానికి కొన్ని కట్టడాలను నియమందాలను ప్రభువు పెట్టాడు. ఈ ధర్మశాస్త్రంలో బలులు అర్పణలు 5 బలులు, ఆ బలుల ద్వారా రక్తం చిందించడం, ఆ రక్తము మన పాపములను కడిగి వేయడం ద్వారా ఆ రక్తం మన పాపములు కడిగి వేయడం చేసుకున్నాం. మన కోసం దేవుడు ఒకసారి బలి అయిపోయాడు. ధర్మశాస్త్రం అంతటకు నెరవేర్చినట్లుగా చూసుకున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. మరి ఎవరైనా ఒకరు చదివి వినిపించగలరు? అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. మరి దేవుడు ఈ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది? దేవుడు అసలుకి భూమిపైన ఎందుకు రావాల్సి వచ్చింది? దేని నిమిత్తం తన రక్తాన్ని చిందాల్సి వచ్చింది? మరి దేవుడు ఫస్ట్ ఈ భూమి శూన్యంగా అగాధ జలముతో నిండి ఉన్నప్పుడు ఇట్లా ఉండడం మంచిది కాదు, ఏదో ఒకటి చేయాలని దేవుడు చేసి భూమిని, జల భాగాన్ని ఒక భాగంగా, భూమిని ఒక భాగంగా, అంటే జలం 3 భాగాలైతే భూమి ఒక భాగంగా ఇట్లా డివైడ్ చేయడం జరిగింది. పగులుగాను, వెలుగుగాను, రాత్రిగాను, చీకటిగాను ఇట్లా దేవుడు తయారు చేయాల్సి జరిగింది. మరి ప్రతి జీవి, ప్రతి ప్రాణిని, జీవకోటి ప్రాణిని సృష్టించడం జరిగింది. మరి అందులో వీటి అన్నిటికి పైన అధికారిగా
తన స్వరూపంలో దేవుని తన స్వరూపమందు ఒక నరుని ఏర్పరచుకోవాల్సి జరిగింది. అతని పేరే ఆదాము. మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు భావించి ఆ నరుణ్ణి ఒక తోటి స్త్రీగా, సాటి సహాయకురాలుగా మరి అవ్వను మరి తన ప్రకటెముకల నుంచి విరిచి తన ఒక నారి అంటే స్త్రీ అని అర్థం, మరి ఒక స్త్రీని చేయాల్సి జరిగింది. మరి ఆనాడు అబ్రహామును కూడా దేవుడు అన్ని పండ్లు తినమన్నాడు, కానీ ఈ పండు జోలికి పోబాకు, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే పాపం, జ్ఞానం అనేది మనకు కలుగుద్ది అన్ని దేవుడు వివరించడం జరిగినప్పటికీ మరి సాతానుగాడు ఒక పాము రూపంలో వచ్చి ఆ స్త్రీ ఎవరు తొందరగా తప్పులో పడిపోతారని భావిస్తే, స్త్రీ అయితే తొందరగా ఇదైద్దని అనే ఆలోచన మీద ఆ స్త్రీ దగ్గరికి రావాల్సి వచ్చింది. దాని వరగా ఇట్లా పాపం అనేది భూలోకానికి వచ్చి ఈ జనం అనేది, ఈ సంతానం అనేది ఇట్లా జరగాల్సి వచ్చింది. మరి ఈ సంతానం ఇట్లా ఉండకొద్దిగా ఇట్లా పాపంలో మునిగిపోతుంటే దేవుడు చూచి నరులను ఎందుకు నేను సృష్టించానా అని తాను ఎంతో బాధపడ్డాడంట. మన లేఖన గ్రంథాల్లో వివరించడం జరుగుతుంది. ఎంతో పశ్చాత్తాపడ్డాడంట, అసలు ఇన్ని ఎందుకు సృష్టించిన వీళ్ళని. కానీ వీళ్ళను తన స్వరూపంలో సృష్టించాడు కాబట్టి వీళ్ళని సృష్టించిన వీళ్ళు ఇంత విధంగా ఆగమైపోతున్నా కూడా దేవుడు ఎంతో బాధపడి వీళ్ళను ఈ పాపం నుంచి విడిపించాలంటే ఏం జరగాలి, ఏం చేయాలని చూస్తే కోళ్ల రక్తం కానీ ఒక రక్తం చిందించాలి. ఆ రక్తము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పుట్టుకలోను కూడా పరిశుద్ధమైన రక్తంగా ఉండాలని, అటువంటి రక్తం అయితే ఈ పాపానికి ప్రాయచిత్తంగా ఆ రక్తం సరిపోతుందని భావించి మరి ప్రతి మనిషి పుట్టుక కూడా పాపంతో వచ్చిన పుట్టుకే. ఇక పరిశుద్ధమైన రక్తం, కొడ్ల రక్తం కానీ గొడ్ల రక్తం, ఏ ఒక్క జంతువు కానీ ఏదైనా పాపం ద్వారా రావాల్సిందే. కాబట్టి దేవుడే తనకు తాను రిక్తునిగా తగ్గించుకొని పరిశుద్ధమైన కన్యక గర్భాన ధరించి, పరిశుద్ధాత్మ ద్వారా చేత గర్భం ధరించి మరి పరిశుద్ధుడిగా తన పుట్టుకలు కూడా పరిశుద్ధిగా ఉండి మరి 33.5 సంవత్సరాల పాటు మనతో పాటు ఉండి ఈ భూలోకం మీద నివసించి 3.5 సంవత్సరాల పాటు అమూల్యమైన తన యవ్వన వయసుని 3.5 సంవత్సరాల పాటు సేవ కొరకై పరిమితం చేసి దేవుని రాజ్య సువార్తను ప్రకటించుకుంటూ జరిగింది. మరి ఎవరైనా ఏదైనా సరేనండి, ఏదైనా ఇది నీతి, ఇది న్యాయం, ఈ మార్గాన పోతే కరెక్ట్, ఈ మార్గాన పోతే ఇట్లా కట్టుగా అబద్ధం ఆడకుండా నిజాయితీగా నీతిగా బతుకు అని ఎవరికైనా చెప్పినవనుకోండి, వాళ్ళకి ఏదో ఈయన అంతలే సోది గాళ్ళు ఈయన ఏముందని ఆ మాటలు తేలిక తీసేస్తారండి. ఏదైనా పాప మాటలు చెప్పుకుంటూ ఎచ్చిడి చేసుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళతో పోకిరిగా మాట్లాడుకుంటుంటే ఇక వాళ్ళు నవ్వుకుంటూ ఇక ఎంజాయ్గా వాళ్ళు కలిసిపోతారు. దీని అర్థం ఏంటంటే పాపం ఆకర్షించినట్టు న్యాయం అనేది అంత తొందరగా ఆకర్షించదు. కానీ పాపం అనేది ఇసుక మీద కట్టబడిన ఇల్లు లాంటిది, న్యాయం నీతి అనేది బండ మీద కట్టబడిన ఇల్లు లాంటిదండి. న్యాయము తొందరగా లేటుగా ఆకర్షించినా కూడా అది ఎటువంటి రాజుల ముందు కానీ, ఎటువంటి నాయకుల ముందు కానీ, ఎటువంటి మనుషుల ముందు కానీ మనం భయపడం. నేను తప్పు చేయలే, నేను నీతిమంతుని కానీ ధైర్యం ఉంటుంది. పాపాత్ముడు వాడు పాపం చేసిన ఇట్లా సభలలో వచ్చినా వాని హృదయంలో ఆ భయం అనేది ఉంటుంది. వాడు మాట చాతుర్యం కలిగిన వాడైతే, ఎంత మాట చాతుర్యం కలిగిన వాడైనప్పటికీ వాని మనసులో గుబులు ఆ భయం అనేది ఉంటుంది. ఏదో ఆ 4 మాటల ద్వారా వాడు తప్పును, నీతిని, ఒప్పును తప్పుగా మార్చుకోవచ్చు ఆయన నీతి, ఆయన టాలెంట్ బట్టి. కానీ పరమందు చూచుతున్న దేవుడు మాత్రం ఆ తప్పును తప్పుగానే భావిస్తాడు, ఒప్పుగా ఏనాడు జరగదు. ఆయన రక్తంలోనే పరిశుద్ధత ఉందండి, ఆయన రక్తంలోనే పవిత్రమైనది ఉంది.
తన చిత్తాన్ని నెరవేర్చాడు. తన తండ్రికి ఇచ్చిన చిత్తాన్ని జరిగించాడు. అటువలనే తండ్రి మన నిమిత్తం వచ్చాడు. మన నిమిత్తం వచ్చి ఈ విధంగా లోక పాపమును మోసుకుని దేవుని పోయే గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి నా సువార్త ప్రతి గ్రామానికి, ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి నా సువార్త ప్రకటించండి. నేనే మార్గమై ఉన్నాను, సత్యమై ఉన్నాను, జీవమునై ఉన్నానని, నా ద్వారానే తప్ప తండ్రి ద్వారా ఎవరిని చేరలేరని తండ్రి ఏ విధంగా మనకు వివరించాడో, తన తండ్రి యొక్క వాగ్దానాన్ని, తన చిత్తాన్ని ఏ విధంగా సక్రమంగా జరిగించాడో ఆ విధంగా మన తండ్రి యొక్క చిత్తాన్ని, మన తండ్రి యొక్క ఆజ్ఞలను మనం గైకొనుచు అట్లా ఆ విధంగా మన తండ్రి బాధ్యతను మనం నెరవేర్దామని మరి అలాగే మరి ఈ మాటలు దేవుడు దీవించునుగాక.